వచ్చారా అన్నా స్టార్ట్ అవుతుంది ఓకేనా ఓకే 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 అన్నా ఆడియో ఓకేనా అవునన్నా వరమన్న కూర్చోండి. ఏం చేస్తున్నారు? ఫోన్లో పెట్టద్దు వైబ్రేషన్. ఓకే సార్. పులివర్తి నాని గారి మీద చేసిన దాడి అత్యంత హేయమైన నీచమైన చర్య. వారిని ఇప్పుడు కలిసి పరామర్శించడం జరిగింది. సమ్మెటతో అటాక్ చేయబోతే ఇక్కడి నుంచి ఇక్కడ చీరుకుపోయి ఆయన స్ప్లిట్ ఆఫ్ ఏ సెకండ్లో అరక్షణం గ్యాప్లో ఆ సమ్మెట భుజం మీద పడి ఆయన ఈరోజు బ్రతుకున్నారు. లేదంటే వాళ్ళు చేసిన ఈ దుశ్చర్యకి మరి ఏమై ఉండేదో ఆ ఊహే చాలా భయంకరంగా ఉంది. ఎప్పుడు కూడా 20 సంవత్సరాల క్రితం, అది కూడా ఈ ప్రాంతంలో కాదు, అదర్ పార్ట్ ఆఫ్ చిత్తూరులో ఏవో జరిగినాయని విన్నాం. కానీ మరి ప్రశాంతమైన ఆధ్యాత్మిక నగరమైన మరి తిరుపతికి ఈ 5 కిలోమీటర్ల రేడియస్లో ఇంత దారుణంగా మరి వ్యక్తులు హంతకులు విచ్చలవిడిగా తిరిగి ఈవీఎంలు పెట్టిన రూముల దగ్గరికే మారణాయుధాలతో రాగలిగారు అంటే రాష్ట్రంలో మరి లా అండ్ ఆర్డర్ ఉందా లేదా? మరి వాళ్ళ చీఫ్ సెక్రటరీ గారిని కానీ డీజీపీ గారిని కానీ కమిషన్ ఆఫ్ ఇండియా మరి ఆదేశించింది వచ్చి ప్రజెంటేషన్ ఇవ్వాలని. దాని సారాంశం కన్ఫర్మేషన్ కాసేపట్లో తెలియవచ్చు. బట్ ఏదేమైనా ఈ చర్య ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారి ఓటమి పరోక్షంగా దిశగా మరి ఐపాక్ వారి దగ్గరికి వెళ్ళి, యాక్చువల్గా నిన్నే వెళ్ళాలి ఐపాక్ వాళ్ళ దగ్గరికి. మరొక ఆయన కాస్త డిప్రెషన్లో ఉన్నాడు, నేను వెళ్ళాలా. మీరు డిప్రెషన్లో ఉంటే ఏజెంట్లు ఉంటారని చెప్పిన మీదట నాకున్న సమాచారం వాళ్ళు చెప్పాల్సిన ఏమైనా పైగా చాలా వచ్చినా కూడా ఆశ్చర్యపోకుండా 150 స్థానాలు పైన 250 స్థానాలు మధ్యము ఎందుకున్నాడు మతిలేని మాటలుగా మనం భావించాలి. కేవలం ఈలోపు ఈ 4వ తారీఖు వరకు కూడా మరి ఎన్నో ఇటువంటి దాడులు ఎన్నో జరగవచ్చు. అందరూ కూడా తెలుగుదేశం నాయకులు, తెలుగుదేశం పార్టీ సీనియర్ క్యాడర్ అందరూ కూడా చాలా 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 అప్రమత్తంగా ఉండవచ్చు.
అవసరం ఉంది. 4వ తారీఖు వచ్చిన రోజు ఉమ్మినేని శ్రీనివాసరావు చెప్పేది అబ్బాయితే కాయకండ్రా బాబు అని చెప్పి ఇందాక నేను చూశాను. మరి అలాంటి వాళ్ళు చెప్తున్నారు కానీ మరి అంతర్యుద్ధం ఇప్పుడు దాకా వాళ్ళతో మన మీద యుద్ధం చేస్తున్నారు. కానీ రేపు 4వ తారీఖు తర్వాత 4 సాయంత్రం నుంచి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీలోనే అంతర్యుద్ధం ఖచ్చితంగా మొదలవుతుంది. మీ వలన మేము ఇంత దారుణంగా నాశనం అయ్యాం, మేము రోడ్డును పడ్డాం, మీరు ఇలాగ 150 సీట్లు వస్తాయని 25 సీట్లకి పరిమితం అవటం, దానివల్ల మేము ఆర్థికంగా సామాజికంగా అన్ని రకాలుగా దెబ్బతిన్నామని చెప్పి ఒక రెవల్యూషన్ విత్ ఇన్ ది పార్టీలోనే, వాళ్ళ పార్టీలోనే రెవల్యూషన్ వస్తుంది. మన మీద చేసే ఈ దాడుల్ని అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉంది. ప్రతి దాడులకి అవసరం లేకుండా చాలా జాగ్రత్తగా తెలుగుదేశం పార్టీ శ్రేణులన్నీ కూడా భారతీయ జనతా పార్టీ మీదకి వెళ్ళాలంటే అంత దమ్ము లేదు. సో కాబట్టి వాళ్ళ దృష్టి అంతా కూడా ఎక్కువగా తెలుగుదేశం పార్టీ కేడర్ మీద ఉంటుంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ కేడర్ అయితే అత్యంత అప్రమత్తంగా, ఎస్పెషల్లీ పోటీ చేసి ఆల్మోస్ట్ అందరూ గెలవబోతున్నారు. కాబట్టి నాకులాగా నాని గారిలాగా పోటీ చేసిన వాళ్ళందరూ కూడా చాలా 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 జాగ్రత్తగా సెక్యూరిటీ అలర్ట్తో ఉండాలి అని చెప్పి మొత్తం అందరికీ తెలుగుదేశం పార్టీ శ్రేణులందరికీ కూడా నా విజ్ఞప్తి. ఏ కష్టం వచ్చినా చంద్రబాబు నాయుడు గారు పైన చూసుకోవడానికి ఉన్నప్పటికీ ఇలాగా ఈ రకంగా దాడులు చేసి మరి త్రుటిలో ప్రాణం కాపాడుకున్నారు నాని గారు. ఆయనకి మరి ఆ వెంకటేశ్వరం దయతో ఆయన ప్రాణాలు కాపాడుకోగలిగారు అనేది నా అభిప్రాయం. నన్ను కూడా అప్పుడు దారుణంగా నా పుట్టినరోజు నాడు హింసించినప్పుడు నేను ప్రార్థించింది వెంకటేశ్వర స్వామిని. అందుకనే నాకు అవకాశం ఉన్నప్పుడల్లా స్వామి దర్శనానికి వస్తూ ఉంటా. ఇప్పుడు కూడా ఎన్నికలు అయిన తర్వాత 4-5 రోజుల తర్వాత రావాల్సింది ఈ నాని గారి సంఘటన తెలుసుకొని వారిని కలిసి దర్శనం చేసుకోవడం కోసం నేను తిరుపతికి రావడం జరిగింది. ఇంకా మీడియా వారు ఏమన్నా ప్రశ్నలు అడగండి. వారి కుటుంబ సభ్యుల్ని, భార్యని, సోదా గారిని మొత్తం అందరినీ కూడా అడగడం జరిగింది. అత్యంత దారుణం. ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి ఒక్క పౌరుడు కూడా ఖండించవలసిన అవసరం ఉంది. అందరూ కూడా ఖండిస్తున్నారు కూడా. ఇదేమి నీతి మారిన రాజకీయం అంటూ మరి చాలామంది అంబటి రాంబాబు గారు కానీ ఇంకా కొద్దిమంది ఇలా ఉంటే పోలీసు వ్యవస్థ ఇంతగా దిగజారిపోతే ఇంకా రాజకీయాలు ఏం చేస్తామని చెప్పి చాలా బాధపడ్డారు. అసలు పోలీసు వ్యవస్థ కాస్త కోస్త పనిచేసింది ఈ నెల రోజుల్లోనే. మరి పోలీసు వ్యవస్థ పనిచేస్తే మరి ఇంత దారుణంగా మరి ఆయన మాట్లాడటం కూడా నవ్వొచ్చింది. వాళ్ళ మాటలో పనిచేస్తున్న పోలీసు వ్యవస్థను చూసి మరి ఇంత దారుణంగా అంటే మరి గత 4.5 సంవత్సరాలుగా మరి ఎంత దారుణాలు చేశారు పోలీసులు మనందరికీ తెలుసు. ఎంపీ నన్నే తీసుకెళ్ళి ఆల్మోస్ట్ చివరిలో వదిలేశారు చంపకుండా. మరి అంత దుర్మార్గాలు చేసేవారు. బట్ ఈ నెల రోజులు ఖచ్చితంగా పోలీసులు చాలా వరకు అంటే పూర్తిగా నేను వారికి సపోర్ట్ చేయకుండా ఇంకా ఇక్కడ నిన్నగాక మొన్న కూడా చాలా మంది ట్రాన్స్ఫర్ చేశారు. అయినప్పటికీ కూడా చాలా చోట్ల పోలీసుల్లో ఆ పరివర్తన వచ్చింది. అంటే దాని ఇండికేషన్ ఏంటి? ఈ ప్రభుత్వం సెలవు తీసుకోబోతోంది అని కూడా వారికి కూడా స్పష్టంగా అర్థమైంది అని మనందరం అర్థం చేసుకోవచ్చు. ఏమైనా ప్రశ్నలు అడిగితే అడగండి. రాష్ట్ర వ్యాప్తంగా పల్నాడు ప్రాంతాల్లో కూడా ఇదే విధంగా గొడవలు జరుగుతుంది. ఎలా భావించవచ్చు అంటే దాదాపు 8 ప్రాంతాల్లో జరుగుతుంది సార్. రావణ కాకపోతే ఎలా భావించాలి? అదేనండి రకంగా ఇప్పుడు ముఖ్యమంత్రి పాలన ఏమీ లేదు. మరి ఇప్పుడు ఈ సంఘటనలన్నీ చూసి వాళ్ళు చూసిన తర్వాత చీఫ్ సెక్రటరీని కూడా మారిస్తే మార్చొచ్చు.
దాడి జరిగి 4 నిమిషాల వరకు కూడా పోలీసులు రాలేదు. ఆయన ఒకటే పోరాటం చీఫ్ సెక్రటరీ గారి వైఫల్యంగా మీరు భావిస్తున్నారు? ఖచ్చితంగా ఆయన వైఫల్యం కాబట్టి ఇదివరకు వైఫల్యం 100% ఇక్కడ వరకు పోలీస్ వైఫల్యమే. ఈ జిల్లాలో జరిగిన సంఘటన ఖచ్చితంగా పోలీస్ వైఫల్యం. అందులో